నా రక్షణ పదిలమేనా? ఒకవేళ మళ్ళీ పాపం చేస్తే? ఈ వ్యాసాన్ని సురేష్ బాబు గారు వ్రాసారు. నా పేరు ప్రిసిలా శామ్యూల్. నేను మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను. ఇది మనందరి జీవితాలకు ఎంతో అవసరమైంది. ప్రతి వారం జరుగుతున్న క్లాసులు ముగించి ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకున్నా. ఓ సోదరుడు నా దగ్గరకు వచ్చి, నన్ను ఒక ప్రశ్న చాలా కాలంగా వెంటాడుతుంది, నాకు సాయం చేయండి అన్నాడు. అతన్ని కూర్చోబెట్టి చెప్పమన్నాను. మారు మనసు పొందాను. బాప్టిజం కూడా తీసుకున్నాను. తెలుసో తెలియకో అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేశాను. మరి నేను పరలోకానికి వెళ్తానా? మా అయ్యగారు అంతం వరకు నిలబడిన వాడే రక్షింపబడతాడని ప్రసంగంలో చెప్పడం విన్నా. మరి నా సంగతి ఏంటి? అతని ముఖంలో భయం, ఆదుర్ద చూశాను. ఈ ప్రశ్న పైకి అడగరు, కానీ 100కి 70-80% పైగా విశ్వాసుల్లో మెదులుతూనే ఉంటుంది. రక్షణ నిశ్చయిత అంటే నేను చనిపోయాక ఖచ్చితంగా పరలోకానికి చేరుతాను అనే నిశ్చయిత. దీనినే ఇంగ్లీష్లో అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ ఎటర్నల్ సెక్యూరిటీ అంటారు. ఈ నిశ్చయిత లేకుండా విశ్వాస జీవితాన్ని యాంత్రికంగా గడిపేస్తున్న విశ్వాసుల్ని చూస్తూనే ఉంటాం. విశ్వాసికి రక్షణ నిశ్చయిత అనేది అత్యంత ఆవశ్యకం. నిశ్చయిత లేకుండా విశ్వాస జీవితాన్ని గడపడం అసాధ్యం. నిత్య జీవితంలోకి ప్రవేశించానన్న నమ్మకం లేని ఆత్మీయ జీవితం అబద్ధం. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే ఆ రక్షణ నిశ్చయిత శాశ్వతమని అర్థం. నిశ్చయిత లేని రక్షణ రక్షణే కాదు. అసలు ఈ అనిశ్చితికి కారణాలేంటి? నిశ్చయిత ఎలా కలుగుతుంది? ఈ హామీ మనకు ఎవరిస్తారు? అతనికి వివరించడం మొదలెట్టాను. ఒక వ్యక్తికి రక్షణ నిశ్చయిత లేకపోవడానికి కొన్ని ప్రాథమిక కారణాలున్నాయి. మొదటిగా, అసలు రక్షణ అనే భావనను అర్థం చేసుకోలేకపోవడం. నా రక్షణ కొరకు దేవుడు ఏం చేశాడు అనేది చాలామందికి వ్యక్తిగతంగా తెలియదు. అంటే సువార్త సత్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదన్న మాట. ఇది మనం వినే సువార్తలో లోపం కావచ్చు, లేక చెబుతున్న సువార్తికునిలో లోపం కావచ్చు. సువార్త పేరుతో చాలామంది చెప్పే మాటల్ని బట్టి నా జబ్బు నయమవుతుందనో, సమస్యలు తీరిపోతాయనో, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయనో, వ్యాపారం బాగుంటుందనో, లేక నా పాపాలు క్షమించబడతాయనో, పాప క్షమాపణకు మూలమేంటో అర్థం కాకుండా దేవుని దగ్గరికి వస్తారు తప్ప అసలైన సత్యాన్ని గ్రహించరు. దేవుని నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం అనేది గ్రహించరు. అలాగే దేని నుండి రక్షణ, దేని కొరకు రక్షణ అనేది కూడా చాలామందికి అర్థం కాదు. ఎక్కడో ఏదో క్షణాన భావోద్రేకంతోనో, భయంతోనో, భక్తిభావంతోనో, సువార్తికుడి గంభీరమైన మాటలకో, కేకలకో ప్రభావితం చేయబడి చేయెత్తి ముందుకొస్తారు. దేవుని దగ్గరికి రావడం అంటే అదే అనుకుంటారు. ఆ